ఏమైనా తెలిసిందా? సార్ ఏమైందంటే ఏంటండి పిల్లలు దొరికారట? కల్పన నువ్వు నేను మాట్లాడుతున్నాను, చెప్పు. పిల్లలిద్దరూ అడవిలోకి వెళ్ళారని కన్ఫర్మ్ అయింది సార్. ఏంటండి ఏమైంది? ఏం లేదు, వీళ్ళిద్దరు అడవిలోకి వెళ్ళారంట. పిల్లల్ని నేను తీసుకొస్తాను, నువ్వేం భయపడకు. ఏమండి నేను వస్తానండి. వద్దు కల్పన, నువ్వు రాకూడదు. అడవి కదా, పిల్లల్ని వెతకడం మాకు కష్టం అవుతుంది. ప్లీజ్ నువ్వు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని నేను తీసుకొస్తాను. అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడుకో ప్లీజ్. పోలీస్ ఆఫీసర్ కృష్ణ గారంటే నేనే సార్. రండి సార్, వెల్కమ్. ఫార్మాలిటీస్ ఏం వద్దు సార్, ముందు అడవిలోకి వెళ్దాం. చిన్న పిల్లలు సార్, భయపడిపోతుంటారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకముందే వాళ్ళు పట్టుకోవాలి. పట్టుకుందామండి, పట్టుకుందాం. కూల్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. రిలాక్స్. రిలాక్స్ సార్. ఫారెస్ట్ మీకు కొత్త గానీ మాకు కొత్త కాదు కదా. ఫారెస్ట్ కి బాగా అలవాటు పడ్డట్టు మాట్లాడుతున్నారు, దానికి కోపం రావడం లేదు. కానీ పిల్లలు కనిపించకపోతే పడే బాధ ఏంటో కూడా అలవాటైనట్టు మాట్లాడుతున్నారు, అందుకే కోపం వస్తుంది. మీరు ఆఫీసర్తో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోతున్నారు. తప్పిపోయిన పిల్లల తండ్రితో మాట్లాడుతున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు. మా వాళ్ళు ఇంకా రాలేదు సార్. ఏదో పెద్ద ఆపరేషన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకండి సార్. మీరు నాకు జస్ట్ కోఆపరేట్ చేయండి చాలు. మా వాళ్ళు ఉన్నారు కదా, రండి ప్లీజ్. ఐఎమ్ సారీ. మూవ్. లేడీస్ కదా సార్, వాళ్ళ కంగారు వాళ్ళకు ఉంటుంది, మనమే అర్థం చేసుకోవాలి. సార్ ఇదంతా కాదు కానీ స్కూల్ పిల్లలు దిగిన పిక్నిక్ స్పాట్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఆ చుట్టుపక్కల చాలా లోయలు ఉన్నాయి సార్. బహుశా పిల్లలు ఆ లోయలో పడిపోయారు. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. ఈడెంచి మేలెంచాలని. వద్దు సార్, కీడెంచొద్దు. పసి పిల్లలు సార్. సారీ సార్. ఇట్స్ ఓకే, దారి మీరే చూపించండి. ఇటు పదండి. ఏమ్మా పిల్లలు తప్పిపోయారట కదా? అవునమ్మా. అయినా ఈ స్కూల్ వాళ్ళకి అంత నిర్లక్ష్యం అయితే ఎలా అమ్మా? మన టైం బాగోలేదు, వాళ్ళని ఉంటావద్దమ్మా. నువ్వు మరీనమ్మా, మీ ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా. మీ పిల్లలకే ఇలా ఉంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? బాధపడక కల్పన, ఏం కాదులే. అయినా ఈ పిల్లలకు మాత్రం బుద్ధుండక్కర్లా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏమైనా జరగచ్చమ్మా. మొన్న ఈ మధ్యప్రదేశ్ లో అనుకుంటా పిల్లలు తప్పిపోయి అడవిలోకి వెళ్తే జంతువుల నుంచి ఎలాగో తప్పించుకుంటే అడవి మనుషులు ఉండరు, వాళ్ళు పిల్లల్ని చంపేశారంటమ్మా. అమ్మో, అది తలుచుకుంటే గుండె అదిరిపోతుంది. అత్తమ్మా ప్లీజ్ అలా మాట్లాడకండి. అయ్యో తల్లి, నిన్ను భయపెట్టాలని కాదమ్మా, గుర్తొచ్చి చెప్పానంతే. మా వారు వెళ్ళారు కదా అత్తయ్య, పిల్లలకేం కాదు, ఆయన తీసుకొస్తారు. ఏంటమ్మా తీసుకొచ్చేది? సీఎం గారు అడవిలో తప్పిపోతేనే 2 రోజులు పట్టింది ఆచూకీ తెలుసుకోవడానికి. ఇక మీ పిల్లలేం దొరుకుతారు? చాలే ఆపండి. పరామర్శించడానికి వచ్చినట్టుగా లేదు, సూటిపోటి మాటలతో తెప్పి పడవడానికి వచ్చినట్టుంది. సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు కాకిలా పడవడం కాదు, సానుభూతి చూపించడం నేర్చుకోండి. అప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. వెళ్ళండి. వెళ్తున్నానమ్మా, వెళ్తున్నాను. 4 మంచి మాటలు చెప్పడానికి వచ్చినా కూడా తప్పే.